ఇంకా నేను అడిగా కదా, కుటుంబాలు కూడా మనకి ఏంటంటే చాలామంది కౌలు రైతులుగా ఉండొచ్చు, తాపీ వేసుకుని ఉండొచ్చు. బాబు గారు నాకు చెప్పింది ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. అవ్వచ్చు, 11th to 12th అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఉన్నత విద్య కూడా కావచ్చు. మీరందరూ బాగా చదవాలి. కళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్తో డీప్గా మన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలి. దాంట్లో ఉపాధ్యాయులు ఒక మీరు ఒక సైడ్ బాగా చదవాలి, అన్నింటిలో గర్వపడేదని చదవాలి. ఉన్నత విద్య కూడా ఉంటుంది, అక్కడితో ఆపకూడదు. పై చదువులు కూడా చదవాలి. ఈరోజు మీ అందరూ తెలుసు, కనీసం డిగ్రీ లేకపోతే ఇంకా మంచి పరిస్థితి లేదు. ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారిపోతే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మారుతాయి. సీరియస్గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి అయిన వెంటనే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో 2019లో ఇచ్చేవాడు, తర్వాత ఆపేశాను. నేను వచ్చిన లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. విశేషం అంతేకాదు, మీరు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి. ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకోండి. సో ఒక మిషన్ మోడ్ నిజంగా తీసుకోండి. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడదా? నేనంత బయట కాదని నాకు తెలిసిందే. గర్ల్స్ వస్తే చాలా స్పీడ్ అని విన్నారు. 71% పిల్లలు మళ్ళీ మొదట పట్టించబడినారు. లాస్ట్లో అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు. అంటే నాకు 2 గంటలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు, ఏం తీసుకోవాలి చెప్పాలి కదా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడుతున్నారు లేకపోతే 2-3 రోజులు తెచ్చి సార్ ఏదో కంగారు పెట్టారు గారు మీరు బయటకు వెళ్ళిపోండి. మేడం గారు మీరు వచ్చి నీకు వెళ్ళిపోతే భయపడుతున్నట్టున్నారు. కొంచెం రండి, ఏమనుకోవద్దు, రండి, మేము వాడుకుంటాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా? చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఎక్కడుంది ప్రోగ్రామ్? ఎంసీ ఆల్రెడీ ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరంతా మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచించారు. నాకు సలహా లేదు మా అందరికీ. అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు గారు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమంటున్నారు తెలుసుకోవడానికి. మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమన్నా, సూచనలు ఏమన్నా? క్లాస్ రూమ్లో పెయింటింగ్ అంటే రూమ్స్ తక్కువ క్లాస్ గ్రౌండ్ అసలు లేదు. చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాను. గ్రౌండ్ ప్రాబ్లం చెప్తాను. కాంపౌండ్ ఉండి కొట్టి టైం తక్కువ ఉంది. గేమ్స్ స్పోర్ట్స్ ఎకనామిక్ ఎవరు చెప్పట్లా. 11th, 12th నేను కూడా గ్రైండ్లోకి వెళ్ళాను. సార్ ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్ అందరూ చూసి నేను ఆ కాలేజ్ రోజు గుర్తొస్తున్నాను. ఇదే ఫీడ్బ్యాక్ అని చెప్పండి. అకాడమిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేశాను. అది అర్థం చేస్తాను. మీరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ మీ జూనియర్స్కి వస్తాయి. పీరియాడిక్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు. మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్లో ఎవరు వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా
ప్లాన్ చేస్తాం. మనకు కావాల్సిన గైడ్ మెటీరియల్ కూడా ప్లాన్ చేస్తాం. ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అదనంగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. బ్యాక్ బెంచెస్ చెప్పాలి. అందరు చెప్పట్లేదు. చెప్తా చెల్లి నుంచొని చెప్పి ఏం లేదు, అంతా ఆఫ్ రికార్డే, మైక్ కూడా లేదు నా పైన. నుంచొని చెప్పమ్మా, చెప్పు. గివింగ్ ఫీడ్బ్యాక్, ప్లీజ్ గివింగ్ ఫీడ్బ్యాక్. నాకు అవగాహన ఉన్నంత వరకు నేను ఆలోచించి చెప్పేది ఇది. బట్ రోజు డే చదివేది మీరు కదా. నేను ఇంటర్వ్యూ చేశాను 98-99 చేశాను. 1998-99 2000 గ్రాడ్యుయేట్ అయిపోయాను. ఇంటర్ 24 సంవత్సరాలు చాలా మారింది. ఇంకేం చేస్తే బాగుంటుంది. అంత పర్ఫెక్ట్గా ఉందా? మంచి మార్కులు తీసుకొస్తారా ఇయ్యారు? నోట్ ఇవ్వండి. కూర్చోమ్మా, చెప్తారా? ల్యాబ్ చూశాను. కెమ్ ల్యాబ్ కొంతవరకు పెట్టడం, ఫిజిక్స్ అనేది చాలా బ్యాడ్ చూశాను. నాకు టేక్ కేర్ అవుతుంది. మైనస్ పంపితే నేను చూసుకుంటాను. అన్నీ చెప్పారు, సార్ గారు చెప్పారు. ఈ ఎంపీసీలో 5 మంది లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 900 వచ్చాయి. ఐటీసీలో ముగ్గురికి 440 420 400 ప్లస్ 427 బాగా చదవాలి. అటెండెన్స్ కొంచెం వీక్గా ఉంది, చూసుకోండి. నేను మిస్ అవ్వకూడదు. నేను ఈ 2 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ 2 ఇయర్స్.